మేము అరకు చూడడానికి వెళ్ళామని తెలుసు కదండీ! దాంట్లో ఒక పార్ట్‌గా బొర్రా గుహలు చూడడానికి వెళ్ళామండి. అక్కడైతే మనకి ఆ బొర్రా గుహల్లో ఏమేమి చూడాలి అనేది ముందే మనకి ఎంట్రన్స్‌లోనే ఒక నేమ్ బోర్డ్ యేసుంది. దాంట్లో డీటెయిల్స్‌గా ఉన్నాయన్నమాట. అసలు ఏముంది అనేది. ఇదైతే మనకి డీటెయిల్ ఏందంటే అండి, నేను కొద్దిగా చెప్తాను మీకు. 1807 సంవత్సరంలో విలియం జార్జ్ అనే అతను దీన్ని కనుగొన్నారు అని మనకి ఆ నేమ్ బోర్డ్‌లో చెప్పడం జరిగింది. ఇవైతే మనకి సున్నపు రాయి గుహలండి. వాటంతట అవి మనం లైమ్ స్టోన్స్ అంటాం కదా! అవన్నమాట. ఇవి సొంతంగా ఏర్పడినటువంటి గుహలండి. ఇవి ఎవరు తయారు చేసినవి కాదు. అసలు ఎంత లోతుందోనండి అసల. మనము ఎళ్తా ఉంటే ఇంకా వస్తా ఉన్నాయి. ఎంత అవన్నీ చూడండి మీరు డీటెయిల్‌గా చూస్తే మీకు అర్థమైద్ది. అది చిన్న బ్రిడ్జి లాగుంది. అది బ్రిడ్జి కాదండి. అవన్నీ స్టెప్సేను. మనం పొయ్యే కొంది ఇంకా మెట్లు వస్తున్నాయండి. ఎంత అడుగులంటే ఎన్ని అడుగులు దిగామో కూడా మనకే తెలియకుండా అనమాట. అన్ని మెట్లు దిగి లోపలికి వెళ్ళి చూస్తేనే అనమాట మనకి అది చాలా చీకటిగా ఉన్నాయి ఆ గుహలనేవి. కానీ మనకి లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం వల్ల కొంచెము మనకి అర్థమవుతుంది. కానీ ఇవి మనకి ఆ గుహలను చూస్తున్నప్పుడండి ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్‌గా కనపడుతున్నాయండి. నాకైతే ఎంట్రన్స్‌లోనే మన మనిషి తలకాయ ఉంటది కదా! ఆ షేప్‌లో కనిపించింది. కానీ అక్కడ చెప్పడం ఏందంటే కొంతమందికేమో మన మనిషి మెదడు ఉంటది కదా! ఆ మెదడులాగా, తేనెటీగల పట్టులాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ అనమాట. ఇలాగ మేము ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎన్ని మెట్లు దిగామో తెలీదండి. అంత లోపలికెళ్ళామనమాట. ఎంట్రన్స్ అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఈ నందీశ్వర్లు గానీ, శివుడి, పార్వతుల రూపాలున్నాయండి లోపల. అవి కానీ, అవి ఎవరు తయారు చేసి లేదా తీసుకెళ్ళి పెట్టినవి కావంట. అక్కడే ఏర్పడ్డాయి సహజ సిద్ధంగా అని చెప్పి చెప్తున్నారు. కానీ చూడాలండి. ఇలాంటివి మన ప్రకృతి అందాలు అని అంటాం కదా! అవి సహజ సిద్ధంగా ఏర్పడినవన్నమాట ఈ గుహలు అనేవి. వీటిని మనము ఎవరు తయారు చేయరు కదండీ! వాటంతట అవే మన ప్రకృతే తయారు చేసుకునిద్ది. అట్‌లీస్ట్ మనకు ఒక్కసారన్నా వెళ్ళి చూస్తే బావుంటది. చూడండి ఎంత జనాభా వస్తున్నారో ఆ సండే అయ్యాలకి హాలిడే అయ్యి చుట్టుపక్కల వాళ్ళు దూరం నుంచి సెలవుల వల్ల పిల్లల్ని తీసుకొని వచ్చేవాళ్ళు. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారండి అక్కడ. అంత దూరం నుంచి వచ్చి కూడా చూస్తున్నారు. ఇక్కడ దరిదాపుల్లో ఉన్న మనము కుదిరితే వెళ్ళి చూసి ఆనందించాలండి. అంత బాగుందనమాట. అవి దిగుతుంటే వస్తుంది. మనకి ఒంట్లో ఓపిక ఉండాలే గానీ ఇంకా దిగి చూడొచ్చనమాట. అంత ఎన్ని అడుగులు ఎత్తుందంటే ఇది మన సముద్ర మట్టం నుంచి దరిదాపు 800 మీటర్ల ఎత్తు చెప్పడం జరిగింది. మనకి ఈ సముద్ర మట్టం నుంచి లెక్కేస్తే. అంత ఎత్తునికి మనం అక్కడికి వెళ్ళి అంత లోపలికి పోయి చూస్తున్నామనమాట ఆ బొర్రా గుహలు. వీటిని మనము ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికంటే దగ్గరుండి చూస్తే ఆ గుహల్ని చూసిన కళ్ళతో మనం చూసుకోవడం అనేది చాలా ఆనందంగా చెప్పొచ్చండి.